ఇప్పుడు మీరు సాధారణంగా మీ ఖర్చులు చూసుకున్నా లేకపోతే మెయింటెనెన్స్ చూసుకున్నా ఇవన్నీ చూసుకున్నా ఒక ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తారు? మేము ప్రజెంట్ అయితే ఎకరానికి వచ్చేసి 350 నుంచి 400 తీసుకుంటున్నామండి. అలాగా వరి అయితే అలా తీసుకుంటున్నామండి. అంటే రకాన్ని బట్టి హైట్ ఎత్తు ఎదిగే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుందండి. ఓకే, దీంట్లో పిచికారీ చేసేవి ఓన్లీ క్రిమి సంహారక మందులు మాత్రమే? అవునండి. ఇక ఉద్యానవన పంటలకు కావచ్చు, ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తున్నారంటారా? ప్రజెంట్ అయితే ఉపయోగించుకోవచ్చండి, దీనికి అవైలబిలిటీ ఉంది. కానీ ప్రజెంట్ అయితే మనం పిచికారీ కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నామండి. ఇతరత్ర వేరే కార్యక్రమాలకి యూజ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కెమెరా అవైలబిలిటీ కూడా ఉంటుందండి. వాళ్ళతో వీడియోస్ తీసుకోవచ్చు, లేదంటే పార్సిల్ ఏమన్నా ఎవరికన్నా అందించాలంటే దీని ద్వారా పార్సిల్ పాటు ఎంత వెయిట్ ఉంటుంది? ఎంత వెయిట్? ఇది 25 kgs ఉంటుందండి. వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతుందండి 25 kgs. ఇంచుమించు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే కనుక 2 kilometers వరకు వెళ్తుందండి. సార్, ఇప్పుడు ఇది మీరు ఆపరేట్ చేస్తున్నారు, అవునండి. ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తుంది ఇది? ఇక్కడ నుంచి 2 kilometers అండి. దాని రేడియేషన్ 2 kilometers ఉంటుంది. రిపేర్లు అవి వస్తాయంటారా? మ్యాక్సిమం రిపేర్స్ అయితే ఏమి రావండి. రిపేర్స్ ఏమైనా వచ్చినాయంటే నాజిల్స్ వస్తాయండి, స్పేర్ పార్ట్ మన దగ్గర ఉంటాయండి. ఇంకేమైతే ఇవైతే ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు గట్టా ఇవి పాడవుతాయండి. అంతకు మించి దీనికి ఏమి రిపేర్. అసలు ఇది క్యారీ చేయాలంటే ఒక మనిషి సరిపోతాడా? ఒక మనిషి సరిపోతాడండి. ఇంచుమించు మనం ఒక 30 నుంచి 40 ఎకరాలు స్ప్రే చేయాలనుకుంటే కనుక ఇంకో మనిషిని పెట్టుకోవాలి.